మనము రష్యా నుంచి కొన్న S-400, ఇజ్రాయెల్ నుంచి కొన్న బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వీటిని అన్నిటినీ కలిపి ఒక సిస్టమ్ లాగా, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా చేసిన ఎలక్ట్రానిక్స్, ఆ సిస్టమ్ కోఆర్డినేషను, ఈ మొత్తం స్పే ఎయిర్ స్పేస్ ఇమేజ్ అందరికీ కలిసేటట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కలుపుకొని వాళ్ళు లేవడం ఏంటి, వాళ్ళ వేసిన మిసైల్స్ని అక్కడికక్కడే కొట్టి పారేశారు. అవును సార్. వాటిని ఆపేశాం. వాళ్ళు మన మీద PL-15 అది వేశారు. అది టెస్ట్ చేశారో లేక అది ఢిల్లీ మీద వచ్చేది. అటువంటి ఏ బ్యాలిస్టిక్ మిసైల్ ఎప్పుడు వాడినా కూడా అది న్యూక్లియర్ టిప్డా కాదా అని మనకి తెలియదు. అవును. దాని రిటాలియేషన్ ఎట్లా ఉంటుందనేది చెప్పలేము. కానీ వాళ్ళు ఈ దుస్సాహసం చేశారు. ఆ మిసైల్ మన మీద అటాక్ చేశారు. వెంటనే మన రియాక్షన్, శివతాండవ స్తోత్రం బ్యాక్గ్రౌండ్ లో పెట్టారు కదా, ఇది బ్రీఫింగ్ చేసినట్లు, అట్లా శివతాండవం చేసినట్లు వాళ్ళని కొట్టారు. ఆ కొట్టడంలో వాళ్ళు కొట్టింది నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అది రావల్పిండిలో వాళ్ళ ఎయిర్ హెడ్ క్వార్టర్స్కి, వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ సెంటర్కి దగ్గరలో ఉంది. మనం కొట్టినది జకోబాబాద్, ఇది ఎయిర్ ఫీల్డ్ కానివ్వండి, కరాచీ కానివ్వండి, ఎంత ప్రెసిషన్తో కొట్టామంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ న్యూక్లియర్ ఎసెట్స్ని కొట్టడం పెద్ద పనేం కాదు. మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, గైడెన్స్ ఉంది, వెపన్ సిస్టమ్ ఉంది, విల్లింగ్నెస్ ఉంది. దాన్ని మొత్తం ఇన్కెపాసిటేట్ చేసే తాహత్ ఉంది. ఇది చూసుకొని వాళ్ళు ఇంకా మేము తట్టుకోలేమని వెంటనే అర్జీ పెట్టుకున్నారు వాళ్ళ మిత్ర దేశాలు, ఏమైనా అందరికీ మమ్మల్ని రక్షించండి బాబో అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళకి అయిందో, ఇది ఎస్కలేట్ అవుతోందో, ఇది న్యూక్లియర్ వార్కి కూడా ఎక్స్చేంజ్ కూడా కావచ్చు అని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంది, డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. వెంటనే మంథనాలు జరిగాయి. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, భారతదేశంతో మాట్లాడారు. వాళ్ళు అన్నారు, భారతదేశం పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు, దీంట్లో వేరే వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకునే పని లేదు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి చెప్పండి అంటే వెంటనే వాళ్ళ DGM కాల్ చేశాడు, అర్జెంటుగా మాట్లాడాలి అని. కానీ ఏదో కాన్ఫరెన్స్ లో ఉండి అప్పుడు మాట్లాడలేకపోయాడు. తర్వాత 3:35 మన DGM హై మాట్లాడాడు. వాళ్ళు ఇది ఆపండి, ఈ ఫైరింగ్ ఆపండి, ఆపుదాము అని చెప్పి అన్నారు. సరే, వాళ్ళు ఆలోచించుకొని ప్రధానమంత్రిని కన్సల్ట్ చేసి మిగతావి అన్ని చూసుకొని వాళ్ళు సరే ఈ కండిషన్స్ మీద ఒప్పుకుంటున్నాము అని చెప్పి ప్రస్తుతం విరామం చేశాం. అది యుద్ధ విరామం కాదు, అది సీజ్ఫైర్ కాదు, పాజ్ ఇన్ ఆపరేషన్స్. మీరు ఫైర్ చేయకపోతే మేము కూడా ఫైర్ చెయ్యము అనే అట్లాంటి ఒప్పందం చేశారు. కానీ అది అయినా 2-3 గంటలకే రాత్రి అయింది, వెంటనే వాళ్ళవి వచ్చేసాయి. అది ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఆర్డర్స్ రాలేదా, లేక వాళ్ళు ఆర్డర్స్ వచ్చినా దాన్ని పాటించలేదా అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనం సహనంతోని ఇది కొంచెం సేపు ఓపిక పట్టి వాళ్ళతోని మాట్లాడి ఇదేంటి అని చెప్పి, తర్వాత అది 11:30కి అవి సర్దుకున్నాయి. తర్వాత వాళ్ళవి ఇది కాలేదు. మన దేశ శక్తి ఏంటంటే, వాళ్ళు ఇన్ని వందల డ్రోన్స్ వేసినా, ఇన్ని మిసైల్స్ వేసినా మన భూభాగంలోనికి వచ్చి డ్యామేజ్ చేసినవి ఇవి ఎక్కువ లేదు. అది పడ్డ చోట కొద్దిగా క్రైటర్ ఉంటుంది, కానీ ఎక్కువ నష్టం జరగలేదు. పాకిస్తాన్లో భారీ ఎత్తున నష్టం జరిగింది వాళ్ళ ఎయిర్ బేసెస్కి. మనం వాళ్ళ సివిలియన్స్ని కొట్టలేదు, కానీ వాళ్ళు పుంచ్లో మన వీటి మీద విలేజెస్ మీద కొట్టారు. దాంట్లో కొంతమంది 16 మంది ఎంతో చనిపోయారు. ఇటువంటి యుద్ధంలో సివిలియన్స్ని వాళ్ళని కొట్టడం ఇది సరైన ధర్మానికి వ్యతిరేకం. వాళ్ళు అనుకున్నారు, మా దగ్గర చైనీస్ ఇన్ని ఇచ్చాయి, F-16s ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము కొట్టగలము, మేము పెద్ద ఇది తోపుగాళ్ళము అనుకొని వాళ్ళు రిటాలియేట్ చేశారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. దాని తర్వాత వాళ్ళకి దెబ్బ పడింది చూడండి. ఎక్కడ గిల్గిట్ నుంచి కరాచీ దాకా ఎన్ని స్థావరాలు ఉన్నాయో అన్నిటినీ ధ్వంసం చేశాం. ఆ కేపబిలిటీ
ప్రజెంట్ వార్ఫేర్లో ఉండడం చాలా అరుదు. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సప్రెస్ చేయడము, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరకుండా చేయడం, మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ భూభాగంలోనికి వెళ్ళకపోయినా మన భూభాగంలో ఉండి బియాండ్ విజువల్ రేంజ్ తోని లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ తోని కొట్టాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇన్కెపాసిటేట్ చేశాం. దాన్ని ఒక దెబ్బతో కొట్టేసిన తర్వాత 7th 8th వాళ్ళకి ఏం తెలియాలో ఏం చేయాలో తెలియలేదు. అవును. నెక్స్ట్ డే ఇంతకుముందు జనాలు ప్రూఫ్ అడిగేవాళ్ళు, మీరు కొట్టారా, ప్రూఫ్ ఏది చూపించండి, అక్కడ ఏం కాలేదు అని చెప్పి. అంటే మన సైనిక దళాలు చేసిన దానిని, బాలాకోట్ స్ట్రైక్స్ ని ప్రశ్నించే బుద్ధిమంతులు ఉన్నారు మన దేశంలో. ఈసారి అటువంటి స్కోప్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ ప్రూఫ్, ఇది శాటిలైట్ ఇమేజరీస్, హై డెఫినేషన్ దీంతో హెచ్డితో తీసి ప్రతి ఒక్క మీటర్ చూసాం. ఈ ఈ కేపబిలిటీ రావడానికి భారత భద్రతా దళాలు ఒక భాగమైతే, దానికి ఆ కేపబిలిటీ ఇచ్చిన ఇస్రో